నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువు వద్ద ఉత్తరప్రదేశ్ కు చెందిన షారూక్ అన్సారీని హత్య చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నరేంద్ర గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన షారూక్ అన్సారీ గత కొన్నేళ్ల నుంచి నర్సాపూర్లో నివాసం ఉంటున్నారని డీఎస్పీ తెలిపారు. జహీరాబాద్ కు చెందిన మహమ్మద్ షబ్బీర్ నర్సాపూర్లో స్థిరపడ్డారు. ఓ దొంగతనం కేసులో మహమ్మద్ షబ్బీర్ రాజమండ్రి జైల్లో ఉంటున్న సమయంలో అతని భార్య అప్సా వేగంతో షారూక్ అన్సారీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని జైలు నుంచి వచ్చిన మహమ్మద్ షబ్బీర్ కు తన కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు 24 గంటల గడవకు ముందే నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ నరేంద్ర గౌడ్ మీడియాతో తెలిపారు. అతి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసిన సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ కుమార్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఒక హత్యా నేరం జరిగింది. ఈ హత్యా నేరంలో నిందితులు ఇవాళ వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేసినాము. సో దీని వివరాలకు వెళ్తే మృతుడు షారూక్ అన్సారీ అని చెప్పేసి యూపీ గోండా జిల్లాకు సంబంధించిన షారూక్ అన్సారీ. ఆయన గత 6 సంవత్సరాల క్రితము ఇక్కడనే వచ్చి సెటిల్ అయినాడు. ఇక్కడ వచ్చినప్పుడు సల్మా బేగం అని చెప్పేసి ఈ కేసులో ఏదైతే ఫిర్యాదు చేసిందో ఆమెను నర్సాపూర్ పట్టణానికి సంబంధించిన అమ్మాయి పెళ్లి చేసుకొని ఇక్కడనే నివాసం ఉంటున్నాడు. అయితే ఇదే క్రమంలో ఈ సల్మా బేగము చిన్ననాటి స్నేహితురాలు అప్సా బేగం అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా నర్సాపూర్కు సంబంధించిన అమ్మాయి. ఈ అప్సా బేగము జహీరాబాద్కు చెందిన మహమ్మద్ షబ్బార్ అని చెప్పేసి అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళిద్దరు స్నేహితులు. అయితే ఈ షబ్బార్ ఎవరైతే ఈ కేసులో ఏవన్గా ఉన్న షబ్బార్ వైఫ్ ఈ అప్సా బేగం, ఈమెతోని ఈ మృతుడైన ఈ షారూక్ అన్సారీకి వివాహేతర సంబంధము ఉంది. ఆ వివాహేతర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని చాలాసార్లు ఈ విషయాన్ని ఆయన నోటీస్కి రావడంతో ఎవరైతే ఈ షబ్బారు ఆమెను మందలించడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో ఇది జరగగానే గత 9 నెలల క్రితము ఒక కేసు విషయంలో, దొంగతనం కేసు విషయంలో ఎవరైతే ఏవన్గా ఈ కేసులో ఉన్న మహమ్మద్ షబ్బార్ రాజమండ్రి జైల్లో వెళ్ళాడు. ఆ జైల్లో ఉన్న 9 నెలల కాలంలో కూడా ఈమె ఇతనితో ఇంకెక్కువ సమయం గడిపింది. ఈ విషయం గత 14వ తారీఖు నాడు ఆయన ఈ రంగంలోకి దిగి మేమంతా కూడా ఒక 3-4 టీమ్స్ వచ్చేసి వెంటనే కేసును కూడా పూర్తి స్థాయిలో మేము అన్ని నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసిన మా సిఐ జాన్ రెడ్డి గారిని, తర్వాత అదేవిధంగా ఎస్ఐ రంజిత్ కుమార్, తర్వాత వారి సిబ్బందిని కూడా అభినందిస్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రివార్డులు కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాము. ఖచ్చితంగా